మథుర ఉత్తరప్రదేశ్లో యమునా నదీ తీరాన ఉన్న పవిత్ర నగరం. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వ సారాన్ని ప్రతిబింబించే సజీవ నగరం. శ్రీకృష్ణుడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన మథుర హిందూ మతంలోని 7 పవిత్ర నగరాల్లో ఒకటి. ఆ నగరంలో ఎటు చూసినా శ్రీకృష్ణుని చిన్ననాటి జ్ఞాపకాలే. ఏది విన్నా శ్రీకృష్ణుని వేణునాదమే. ఎదురుపడిన ప్రతివారిని రాధే రాధే అని ఆప్యాయంగా పలకరించే ఆ ప్రాంతాన్ని ఋగ్వేదంలో బ్రజ్ భూమిగా పేర్కొనడం జరిగింది. బ్రజ్ భూమి అంటే పశువుల భూమి లేదా గోశాల అని అర్థం. అంతటి విశిష్టతలున్న ఆ ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలి, అది ఎక్కడుంది, ఏమేం ప్రదేశాలు సందర్శించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం సప్త మోక్షపురిలో ఒకటైన మథుర గురించి, దాని దగ్గరలోని గోకుల్ బృందావనం గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం. మథుర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకి 60 కిలోమీటర్ల దూరంలోను, దేశ రాజధాని ఢిల్లీకి 185 కిలోమీటర్ల దూరంలోను, మన హైదరాబాద్ నుంచి సుమారు 1400 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల నుంచి మథురకి రైలు కనెక్టివిటీ ఉంది. మనం మథుర జంక్షన్ చేరుకున్నాము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ ఆ శుభ్రత విషయంలో చాలా వెనకబడి ఉంటుంది. మన స్టేషన్ నుంచి బయటికి రాగానే అనేక ఆటోలు మరియు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. పురాణాల ప్రకారం సూరసేన మహారాజు మథురని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈయన వసుదేవుడు మరియు కుంతీల తండ్రి, శ్రీకృష్ణుడి తాత. రెండు వైపులా యమునా నదితో బంధించబడిన ఈ కంసుని నగరంలో శ్రీకృష్ణుని జన్మభూమి, ద్వారకాధీశ దేవాలయము, కంస్ కిల్లా మరియు 25 ముఖ్యమైన ఘాట్స్ని సందర్శించవచ్చు. మొదటగా సందర్శించబోయేది శ్రీకృష్ణ జన్మస్థల్. ఇది ప్రధాన రైల్వే స్టేషన్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేరుగా మీరు ఆటో ద్వారా చేరుకోవచ్చు. ఆటో వారు 50 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మథురలో గుర్తుంచుకోవాల్సింది మోసాల గురించి. ఇక్కడ ఆటో వారు, గైడ్స్, పూజారులు ముఖ్యంగా కోతుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రధానంగా 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇది గేట్ నెంబర్ 1, ఇది కాకుండా గేట్ నెంబర్ 2 అని ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే మనం తొందరగా దర్శనం చేసుకోవచ్చు. దేవాలయంలో ఎటువంటి కెమెరాలు కానీ, పర్సులు, బ్యాగులకి అనుమతి అయితే లేదు. ఇది గేట్ నెంబర్ 2 యొక్క క్లోక్ రూమ్. దేవాలయంలో ఎటువంటి కెమెరాలకి, వీడియోలకి అనుమతి లేదు కాబట్టి దేవస్థానం వారు రిలీజ్ చేసిన ఒక వీడియోని మనం సందర్శిద్దాం. శ్రీమద్ భాగవతం ప్రకారం కంసుడు తన చెల్లెలైన దేవకిని సూరసేన మహారాజు కుమారుడైన వసుదేవునితో వివాహము జరిపి సంతోషంగా అత్తారింటికి పంపించే సమయంలో ఆకాశవాణి, నీ చెల్లెల యొక్క అష్టమ సంతానం కారణంగా నువ్వు మృత్యువాత పడతావు అని చెప్పెను. దాంతో ఆగ్రహించిన కంసుడు వారిరువురిని చెరసాలలో బంధించెను. అలా 7 మంది పిల్లలకి జన్మనిచ్చి మరణించిన తర్వాత 8వ సంతానంగా శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు ప్రస్తుతం మీరు చూసిన ఈ ప్రదేశంలోనే జన్మించడం జరిగింది. ఇదే శ్రీకృష్ణుని యొక్క ప్రధాన జన్మస్థలం. కృష్ణాష్టమి రోజున దేవస్థానం వాళ్ళు ప్రత్యక్ష ప్రసారంలో ఈ రాధాకృష్ణుల విగ్రహాలని చూపిస్తారు. దేవాలయం వెనక చరిత్ర. దేవకీ వసుదేవుల చెరసాలైన ఈ దేవాలయాన్ని అనేక సార్లు ధ్వంసం చేయడం, పునర్నిర్మించడం జరిగింది. చరిత్ర ప్రకారం మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుని ముని మనవడైన వజ్రనాభ 5000 ఏళ్ల సంవత్సరం క్రితం ఒక అద్భుత నిర్మాణాన్ని నిర్మించాడు. అనంతరం సామాన్య శకం 400లో చంద్రగుప్త విక్రమాదిత్య ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు. సామాన్య శకం 10-17లో గజనీ మహమ్మద్ మొదటిసారిగా దేవాలయం మీద దండెత్తి ధ్వంసం చేశాడు. 1150లో రాజా ద్రుపదదేవ జుంజువ తిరిగి ఆలయాన్ని నిర్మించాడు. 16వ శతాబ్దంలో సికిందర్ లోడి దేవాలయం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించాడు. అనంతరం రాజా వీర్ సింగ్ బండోలే అత్యధిక వ్యయంతో జహంగీర్ హయాంలో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు. చివరిగా 1669వ సంవత్సరంలో ఔరంగజేబు ఆ దేవాలయాన్ని పూర్తిగా విధ్వంసం చేసి భారీ మసీదుని నిర్మించారు. అనంతరం 1815వ సంవత్సరంలో బ్రిటిష్ వారు మథురని ఆక్రమించి ఆ ప్రదేశాన్ని స్వాధీనపరచుకుని దాన్ని రిస్ట్రిక్టెడ్ జోన్గా మూసేయడం జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చిన అనంతరం 1951వ సంవత్సరం ఫిబ్రవరి 21న మదన్ మోహన్ మాల్వీయ అనే ఒక గొప్ప వ్యక్తి మసీదు పక్కనే ఒక భారీ దేవాలయాన్ని నిర్మించి శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ని మొదటిసారిగా ఏర్పాటు చేశారు. అనంతరం 1958వ సంవత్సరంలో రామకృష్ణ దాల్మియా అనే పారిశ్రామికవేత్త మసీదు వారికి ₹1,00,000 విరాళంగా ఇచ్చి ప్రధానంగా చెప్పబడుతున్న శ్రీకృష్ణ జన్మభూమిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఆ చిన్న భాగమే మసీదు గోడకి ఆనుకునున్న శ్రీకృష్ణుని జన్మస్థలం. మనం స్వాధీనపరచుకున్న ఈ చిన్న భాగం బయట నుంచి ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ మీకు రెడ్ బాక్స్లో కనిపిస్తున్నదే మనం సందర్శించిన శ్రీకృష్ణ జన్మస్థలం. వెనుకున్నదే పెద్ద మసీద్.
దేవాలయం వెలుపల కనిపిస్తున్న ఈ ఏనుగు శిల్పం జరాసంధుడి యొక్క ఆస్థాన ఏనుగుట. ఇక్కడ దగ్గరలో చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం పోట్రా కుండ్. ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు జన్మించిన అనంతరం మొట్టమొదటిసారిగా స్నానం చేయించడం జరిగిందిట. అనంతరం మనం చూడబోయే ముఖ్యమైన ప్రదేశమే శ్రీ ద్వారకాధీశ్ దేవాలయం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, మనకి జన్మస్థానం నుంచి రెడీగా ఆటోలు, రిక్షాలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఖచ్చితంగా రిక్షానే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి సందుల్లోంచి వెళ్ళాలి. ఈ సందుల్లో ఆటోలు రావు. ఆటోలు కొంచెం దూరం వరకే వస్తాయి. అండ్ రిక్షా మనిషికి 15 రూపాయలు, ఇద్దరికి 30 రూపాయలే ఛార్జ్ చేస్తారు. వాళ్ళు మొదట 60-70 చెప్తారు, కానీ మీరు మాత్రం 30 లేదా 40 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇదే ఇక్కడున్న ద్వారకాధీశ్ దేవాలయం. శ్రీకృష్ణుడిని మథుర, బృందావన్, గోకుల్ ప్రజలు ఒక బాలుడి రూపంలోనే చూస్తారు. వాళ్ళు రాజుగా ఎప్పుడూ చూడలేదు. శ్రీకృష్ణుడు రాజైన తర్వాత, ద్వారకాకి తిరిగి వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడూ తిరిగి మథుర కానీ బృందావన్ కానీ చేరుకోలేదు. అందుకని మథురా ప్రజలు శ్రీకృష్ణుడి మీద గుర్తుగా ప్రేమతో నిర్మించిన దేవాలయమే ఈ ద్వారకాధీశ్ దేవాలయం. ఈ దేవాలయాన్ని 1814 సంవత్సరంలో గోకుల్ దాస్ అనే ఒక రాజస్థానీ భక్తుడు నిర్మించడం జరిగింది. దేవాలయ నిర్మాణ శైలి కూడా రాజస్థానీ ఆకారంలోనే ఉంటుంది. శ్రీ ద్వారకాధీశ్ దేవాలయ సందర్శన అనంతరం మనం చూడబోయే మరో ప్రదేశం విశ్రమ్ ఘాట్. మథురా వస్తే ఖచ్చితంగా రుచి చూడాల్సిన పదార్థం జిలేబీ మరియు చోలే కచూరి. కేవలం 15-20 రూపాయల్లోనే ఎంతో రుచికరంగా ఉంటాయి ఈ రెండు పదార్థాలు. కాకపోతే వీటికి తీసుకోవడానికి మనకు పట్టే సమయం మాత్రం 10 నుంచి 15 నిమిషాలు. మరో ముఖ్యమైన విషయం, మథురలో యూపీఐ పేమెంట్స్ ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం క్యాష్ అడుగుతూ ఉంటారు అన్ని చోట్ల. సో మీరు ఒకవేళ మథుర వస్తే ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ని తీసుకెళ్ళండి. మథురలో దేవాలయాల సమయాలు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 7:30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. మనము మథురలోనే ప్రసిద్ధ విశ్రమ్ ఘాట్కి చేరుకున్నాం. శ్రీకృష్ణుడు కంస సంహారానంతరం ఈ ప్రదేశంలోనే వచ్చి విశ్రమించడం జరిగిందిట. ఆ కారణంగానే దీన్ని విశ్రమ్ ఘాట్ అంటారు. మథురా పట్టణంలోని యమునా నది తీరం వెంబడి సుమారు 25 వరకు ముఖ్యమైన ఘాట్లున్నాయి. ఇక్కడ బోట్లో ప్రయాణం మరిచిపోలేని అనుభూతి. మీరాబాయి కీర్తనలు, జయదేవుని అష్టపదులు, మరెందరో వాద్యాయకారులు ఈ యమునా తీరంలో సంచరించిన ఆ నల్లనయ్య గురించే కదా కీర్తించింది. ఈ నదికి అవతల తీరంలో కనిపిస్తున్నదే రేపల్లె, అదేనండి గోకుల్. ఇక్కడ ప్రధానంగా 2 ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. అందులో మొదటిది శ్రీ రాధారాణి దేవాలయం, రెండోది దూర్వాసముని ఆశ్రమం. మనం చూస్తున్నదే శ్రీ రాధారాణి దేవాలయం. ఇక్కడే శ్రీకృష్ణుని ప్రేయసైన రాధారాణి జన్మించిన ప్రదేశం. ఒక చిన్న పాపలాగా పాకుతున్న అమ్మవారి విగ్రహాన్ని సందర్శించండి. ఇక్కడ దగ్గరలో ఉన్న కుండమే రాధా కుండ్ అంటారు. ఈ ప్రదేశం గోకుల్ సమీపంలోని రావాలా అనే ప్రాంతంలో ఉంది. ఈ దేవాలయం ఒక సమయం సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ చూడబోతున్న మరో ప్రదేశం శ్రీ దూర్వాసముని ఆశ్రమం. ఇది దూర్వాస మహాముని తపస్సు చేసిన తపోభూమి. దేవాలయం సమీపంలోనే పరశురామ మరియు వ్యాస ఆశ్రమాలు కూడా కలవు. దేవాలయం లోపల అందమైన రాధాకృష్ణ మరియు బలరామ విగ్రహాలు, దూర్వాస మహాముని యొక్క విగ్రహం మరియు ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలని చిత్ర రూపంలో వర్ణించడం జరిగింది. దీని దగ్గరలోనే పెద్ద గోశాల కూడా కలదు. దీని సమయం కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. మనం యమునా తీరంలో బోటింగ్ చేసేటప్పుడు వాళ్ళు విశ్రమ్ ఘాట్ నుంచి కంస్ కిల్లా వరకు తీసుకెళ్తారు. ఇదే కంస్ కిల్లా. ఈ ప్రాంతంలోనే ఒకప్పుడు కంసుడి కోట ఉండేది. అనంతరం 15వ శతాబ్దంలో రాజా మాన్ సింగ్ అదే ప్రదేశంలో ఒక భారీ కోటని నిర్మించడం జరిగింది. మథురలో కంసుని చెరసాలలో ఉన్న దేవకి వసుదేవులకి అష్టమ గర్భాన అష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించడని మనందరికీ తెలుసు కదా. ఆ రాత్రి చెరసాలకి కాపలాగా ఉన్న కాపలాదారులు గాఢ నిద్రలోకి జారుకోగా చెరసాల యొక్క ద్వారాలు వాటికవే తెరుచుకోబడతాయి. అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణుడిని భయంకరమైన యమునా నదిని దాటి దగ్గరలోని రేపల్లె అనగా గోకుల్లో ఉన్న తన మిత్రుడైన నందుని ఇంట కృష్ణుడిని వదలడం జరుగుతుంది. అలా వసుదేవుడు మథుర నుంచి యమునని దాటి గోకులకి వెళ్ళిన ప్రదేశమే ఈ వసుదేవ్ ఘాట్. అదేవిధంగా గోకుల్కి చేరుకున్న ఘాటు పేరు కోయిలా ఘాట్. ఇది జరాసంధుని పుత్రిక కంసుని పట్టపురాణైన అస్థి మహారాణి స్నానమాచరించినట్టుగా చెప్పబడుతున్న ఘాట్. ఇది సుప్రసిద్ధమైన హనుమాన్ ఘాట్. ఈ ఘాట్స్ అన్ని బోట్స్లో మనం సందర్శించడానికి సుమారు 25 నుంచి 30 నిమిషాల వరకు సమయం పడుతుంది. వారు మొదటగా 1000 రూపాయలని డిమాండ్ చేస్తారు. మీరు బేరం ఆడితే
300 నుంచి 500 మధ్య మనం ప్రయాణించవచ్చు. మేము 400 ఇచ్చి ఈ ప్రయాణాన్ని సాగించాము. మథుర శ్రీకృష్ణుని జన్మస్థలం. గోకుల్ శ్రీకృష్ణుడి బాల్య జీవితం గడిపిన ప్రదేశం. మరి బృందావనంలో ఏముంది? రాధ మరియు గోపికల నివాసం బృందావనం. శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు తన బాల్యంలో బృందావనంలో చేసిన అసాధారణ లీలల గురించి, రాధ మరియు గోపికలతో గడిపిన క్షణాల గురించి వివరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని బృందావనం వైపు సాగిద్దామా? సర్వోన్నతుడైన శ్రీకృష్ణుడు ఏకకాలంలో సర్వవ్యాప్తి చెంది శాశ్వతంగా ఆధ్యాత్మిక బృందావనం బృందావనం మథుర నుంచి ఢిల్లీ వెళ్ళే మార్గంలో మథురకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేరుగా ఆటో మరియు గవర్నమెంట్ బస్సుల ద్వారా చేరుకోవచ్చు. ఆటో అయితే మనిషికి 40 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. బృందావనంలో శ్రీకృష్ణుని బాల్య జ్ఞాపకాలతో పాటు గౌడీయ, వైష్ణవ సాంప్రదాయపు అనేక మందిరాలు కలవు. బృందావనం మొత్తం మీదుగా సుమారు 5,000 దేవాలయాలు ఉన్నాయని ఒక అంచనా. వీటిలో ముఖ్యమైన దేవాలయాల్ని మరియు వాటి యొక్క చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. బృందావనంలోనే అత్యధికంగా మనకి హోటళ్ళు అందుబాటులో ఉంటాయి. మనం ఇప్పుడు మొదటగా సందర్శించబోయే దేవాలయం శ్రీకృష్ణ ప్రణమి పరంధామ దేవాలయం. దీన్నే గ్లాస్ టెంపుల్ అని కూడా అంటారు. దేవాలయ వేళలు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 9 వరకు. దేవాలయం లోపల పూర్తిగా గ్లాస్తో అలంకరించబడింది. ఎదురుకుండా అందమైన రాధాకృష్ణుల విగ్రహాలని కూడా మనం సందర్శించవచ్చు. ఈ దేవాలయం 2 అంతస్తుల్లో ఉండి పైకప్పు, గోడలతో సహా పూర్తిగా గ్లాస్తో అలంకరించబడింది. ఈ దేవాలయ దర్శనానికి ఏ విధమైన ప్రవేశ రుసుమైతే లేదు. దేవాలయ కాంపౌండ్లో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టుగా ఉన్న శిల్పం చూపరుల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ దగ్గరలోనే ఒక చిన్న గుహ ఉంది. దానికి మాత్రం ఎంట్రీ ఫీజు 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఆ గుహ లోపల శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన లీలలన్నీ మనం సందర్శించవచ్చు. అనంతరం మనం సందర్శించబోయే దేవాలయం శ్రీ రాధామోహన్జీ దేవాలయం. నూతనంగా నిర్మించిన ఈ ప్రశాంతమైన దేవాలయంలో నిరంతరం శ్రీకృష్ణుని భజన జరుగుతూనే ఉంటుంది. ఆ రాధాకృష్ణుల్ని వీక్షిస్తూ ప్రశాంతంగా పావుగంట సేపు అక్కడే గడిపాం. అనంతరం మనం సందర్శించబోతున్న ముఖ్యమైన దేవాలయం శ్రీ గోవింద దేవ్జీ టెంపుల్. దీన్నే రాధా గోవింద దేవ్జీ టెంపుల్ అని కూడా అంటారు. దీన్ని అక్బర్ యొక్క సైన్యాధ్యక్షుడైన మాన్సింగ్ 15వ శతాబ్దంలో ఎర్ర ఇసుక రాయితో నిర్మించారు. అందుకే ఈ ఆలయం మొఘల యొక్క కట్టడాల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. రాజా మాన్సింగ్ దీన్ని 7 అంతస్తుల భవనంగా నిర్మించాడు. అనంతరం ఔరంగజేబు దీని మీద దాడి చేసి ధ్వంసం చేయగా ప్రస్తుతం 3 అంతస్తులే మిగిలి ఉంది. ఈ ప్రాంతంలో కోతుల బెడద విపరీతంగా ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. తదనంతరం మనం సందర్శించబోయే ముఖ్యమైన దేవాలయం శ్రీ రంగనాథ్జీ దేవాలయం. ఈ దేవాలయం కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. శ్రీకృష్ణుని దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా శ్రీరంగంలో రంగనాథుడిగా కొలుస్తారు. కాబట్టి వీరు అంత దూరం ప్రతిసారి రాలేరు. కాబట్టి శ్రీరంగాన్నే పోలి ఉన్న ఒక అద్భుతమైన దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. దేవాలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిత్య కైంకర్యములు వైష్ణవ సాంప్రదాయాల్లో జరుగుతుంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మథురా బృందావనంలో మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4 వరకు అన్ని దేవాలయాలు మూసే ఉంటాయి. అనంతరం మేము సాగిన లస్సీ కేవలం 30 రూపాయలే. ఇక్కడ దగ్గరలోనే షాపింగ్ కూడా ఉంటుంది. మథుర మరియు బృందావనం బట్టలకి చాలా ఫేమస్. ఇంత మంచి బట్టలు కేవలం మనకి 300-350లోనే దొరుకుతూ ఉంటాయి. బృందావనంలో మనం గుర్తుంచుకోవాల్సింది మోసాల గురించి. ఇక్కడ పూజారులు మరియు గైడ్లు మనని ఏమార్చడానికి ప్రయత్నిస్తుంటారు. బృందావనంలో కొన్ని వందల దేవాలయాలు మనకి కనిపిస్తుంటాయి. ప్రతి దేవాలయానికి ఏదో ఒక విశిష్టత అనేది ఉంటూనే ఉంటుంది. ఈ దేవాలయంలో మీరు ఈ పూజ చేయించుకోండి, ఇది జరిపించుకోండి అని వేలకు వేలు లాగడానికి మన దగ్గర ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. బృందావనం రాధానగరి. ఇక్కడి ప్రజలు రాధాదేవిని
అమితంగా ఆరాధిస్తారు. అందుకే ఒకరినొకరు ఎదురు పడితే ఓం రాధే రాధే అని అభివాదం చేస్తారు. బృందావనంలో ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశం నిధివన్. ఈ సందు పేరు కుంజ్ సంద్. ఇక్కడే శ్రీకృష్ణుడు బాల్యంలో వెన్నని ప్రదేశం పేరు నిధివన్ అంటే పవిత్రమైన వనము అని అర్థం. మనం చూస్తున్న ఈ మొక్కలు తులసి మొక్కలు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. పైనంత పచ్చగా ఉన్న కింద మాత్రం ఈ విధంగా ఎండిపోయి ఒక ఎడారి మొక్కల్ని తలపించే విధంగా ఉంటాయి. దీన్నే ఇక్కడ ప్రజలు ఏహే బృందావన్ కా చమత్కార్, ఏ చమత్కార్ కో నమస్కార్ కరో అని అంటుంటారట. బృందావనం అంతా ఒకప్పుడు ఇలా పచ్చని వన తులసితో నిండి ఉండేదిట. కాలక్రమేణా నగరం పెరగడంతో ప్రాంతం అంతా చిన్నగా అయిపోయింది. మీకు తోట మధ్యలో కనిపిస్తున్నదే రంగమహల్. బృందావనంలోని నిధివన్లోని ఈ తోటలో ప్రతి రాత్రి రాధాకృష్ణులు వస్తారని, ఇక్కడ వారు నృత్యం చేసి తర్వాత విశ్రాంతి తీసుకుంటారని ఒక నమ్మకం ఉంది. ఈ బృందావనం మొత్తంలోనే ఈ నిధివన్లోని రంగమహల్ అత్యంత రహస్యమైన ప్రదేశం. ఒకసారి దీన్ని సందర్శిద్దాం. ప్రతిరోజు రాధాకృష్ణులు ఇక్కడికి వస్తారని నమ్మడం కారణంగా సాయంత్రం పూట ఈ ప్రదేశంలోకి ఎవరిని అనుమతించరట. ఈ వనంలోని చెట్లన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి. వీటిని గోపికలుగా భావిస్తారు. ఈ వనంలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారికి కీడు జరుగుతుందని, పిచ్చివారిలాగా అవుతారని భక్తుల విశ్వాసం. వీడియోలో చూపిన విధంగా ప్రతిరోజు సాయంత్రం ఈ విధంగా తినుబండారాలతో అందంగా ఆ ప్రదేశాన్ని అలంకరించి తలుపులు మూసి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడంగానే ఈ ప్రదేశం అంతా చెల్లాచెదురుగా సొగం తిని వదిలేసిన తినుబండారాలతో ఉంటుంది. అదే రాధాకృష్ణుల లీల అని ప్రజల విశ్వాసం. అనంతరం మన ప్రయాణం ఇక్కడ సుప్రసిద్ధమైన బాంకే బిహారీ ఆలయం. మథురలో మరియు బృందావనంలో రోడ్లన్నీ ఇలా ఇరుగ్గా ఉండడానికి కారణం, పూర్వము దేవాలయాల మీద దాడి చేసేవారు కాబట్టి దేవాలయాన్ని మధ్యలో ఉంచి చుట్టూ పద్మవ్యూహం వలె ఇళ్ళని నిర్మించుకునేవారు. ఇప్పుడు మనం సందర్శించబోతుంది బాంకే బిహారీ దేవాలయం. బృందావనంలోని రమన్ రేతి అనే ప్రాంతంలో కొలువైన ఈ దేవాలయం అత్యంత పవిత్రమైనది, ఎక్కువ జనాదరణ పొందింది. 1864 సంవత్సరంలో స్వామి హరిదాస్ ఈ దేవాలయాన్ని నిర్మించారు. బాంకే బిహారీ అనగా రాధాకృష్ణుల మిశ్రమ రూపమని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల తృతీయ అనగా అక్షయ తృతీయ నాడు ఈ దేవాలయంలోని స్వామివారి పాదాలని దర్శించే భాగ్యం కలుగుతుంది. భగవంతుని పాదాలను సంవత్సరం పొడవునా వస్త్రాలతో కప్పి ఉంచడంతో ఆ రోజు స్వామివారి పాదాలను దర్శించడం కోసం భారీ సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. ఇప్పుడు ఈ దేవాలయానికి దగ్గరలో ఉన్న ప్రసిద్ధ కేసీ ఘాట్ని సందర్శిద్దాం. దీన్ని 17వ శతాబ్దంలో భరత్పూర్ రాణి లక్ష్మీదేవి నిర్మించింది. ఈ యమునా తీరంలో ప్రయాణిస్తూ బృందావన్ అనే పేరు ఎలా వచ్చింది, ఆ పేరు వెనక చరిత్రని తెలుసుకుందాం. దేవతలు మరియు రాక్షసులు సముద్ర మదనాన్ని చేశారని మనకు తెలుసు కదా. అందులో లక్ష్మీదేవి మొదటగా బయటకు వచ్చింది. అనంతరం జలంధరుడు అనే ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు. ఆయన భార్య పేరు వృంద. ఆమె ఈ ప్రాంతంలోని వనంలో నిరంతరం సంచరిస్తున్న కారణంగా ఆమె పేరు మీదగానే వృందావన్ అనే పదం వచ్చింది. ప్రముఖ కవి జయదేవుడు సంస్కృతంలో రచించిన గీతా గోవిందం అనే కీర్తనలకి ఈ బృందావనంలోని యమునా తీరము, రాధాకృష్ణుల ప్రణయగాథలే ఆదర్శం. ఇక ఈ యమునా తీరానికి వీడుకోలు పలికి బృందావనంలో సందర్శించాల్సిన మరికొన్ని దేవాలయాల్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం చూడబోతున్న దేవాలయమే మదన్ మోహన్జీ దేవాలయం. మనం ఆ ప్రదేశానికి చేరుకున్నాము. ఇది ప్రసిద్ధ కాళియా ఘాట్కి కేవలం 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం కొంచెం ఎత్తులో ఉంటుంది. సుమారు 50 మెట్ల వరకు మనం ఎక్కాల్సి ఉంటుంది. ఇది ఉత్తరప్రదేశ్లోని అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటి. ఆలయంలోని ప్రధాన దేవత మదన్ మోహన్. దీన్ని కృష్ణుని యొక్క ప్రతిరూపంగా ఇక్కడ భక్తులు భావిస్తారు. దేవాలయం అనేది నగర నిర్మాణ శైలిని కలిగి ఎరుపు రంగు ఇసుక రాయితో నిర్మితమైంది. ప్రధాన దేవతలు రాధ, గోపిక మధ్యలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నారు. ఈ దేవాలయాన్ని ఉత్తరప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన గోస్వామి ఆలయాల్లో ఒకటిగా భావిస్తారు. దేవాలయ వేళలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కాళియా ఘాట్ లేదా కాళియా దహన్ ఘాట్ అని పిలువబడే ప్రాంతానికి చేరుకుందాం. బృందావనం అనేది శ్రీకృష్ణుడు నడయాడిన నేల. ఇది భగవంతుని లీలాస్థలి అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం స్వామి యొక్క అందమైన బాల్యాన్ని చవిచూసింది. ఇదే కాళియా ఘాట్.
కాళింది అనే విషసర్పం యమునా నదీ తీరంలోని బృందావనంలో తిష్టవేసి తన విషవాయువులతో నదీ పరివాహక ప్రాంతాన్నింటినీ కలుషితం చేయసాగింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన మీద నాట్యం చేస్తూ తన గర్వాన్ని అణిచివేశాడు. ఆ ప్రదేశమే మనం చూస్తున్న కాళియా ఘాట్. కాళియా ఘాట్ అనేది బృందావనంలోని ప్రసిద్ధ దర్శనీయ ప్రదేశాల్లో ఒకటి. ఈ పవిత్ర భూమిలో అడుగడుగునా శ్రీకృష్ణుని లీలలే కనిపిస్తాయి. అందుకనే ఈ ప్రాంతాన్ని సందర్శించే ముందు దాని గురించిన సమాచారాన్ని తెలుసుకుంటేనే ఆ ప్రాంతాన్ని దర్శించినందుకు నిజమైన సార్థకత. ఇప్పుడు మీరు చూస్తున్నది బృందావనంలోని అతి పురాతనమైన కదంబ వృక్షం. ఇదే వృక్షం మీద శ్రీకృష్ణుడు కూర్చుని తన వేణుగానంతో జనులందరినీ అలరింపజేశాడు. మథుర మరియు బృందావనం అనగానే మనందరికీ గుర్తొచ్చే ప్రధాన పండగ హోలీ. బృందావనానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సానాలో హోలీ పండగకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దీని వెనకున్న పురాణ గాథేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడి తల్లి యశోద, నువ్వు నల్లగా ఉంటావు, రాధ చాలా తెల్లగా ఉంటుంది, తనకెళ్ళి కొన్ని రంగులు పొయ్యి అని చెప్తుంది. అంత శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి నందగామ నుంచి బర్సనాకి ప్రయాణం సాగిస్తాడు. అక్కడ రాధా వాళ్ళ మీద రంగులు చల్లుతుండగా వాళ్ళు వెదురు కర్రలతో వీళ్ళ మీద దాడి చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు డోలుతో తనకి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. దీన్నే లాక్మార్ హోలీ అంటారు. అదే సాంప్రదాయాన్ని నేటి వరకు కూడా ఇక్కడ ప్రజలు కొనసాగిస్తున్నారు. ఈ లాక్మార్ హోలీ వారం రోజుల వరకు కొనసాగుతుంది. దీన్ని చూడడం కోసమే భారతదేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి చేరుకుంటారు. ఇక బృందావనంలో సందర్శించాల్సిన మరో ముఖ్యమైన దేవాలయం బలరామకృష్ణ దేవాలయం. దీన్నే ఇస్కాన్ దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవాలయమే భారతదేశంలోని మొట్టమొదటి ఇస్కాన్ టెంపుల్. దీని 1975 సంవత్సరంలో శ్రీల ప్రభుపాద వారులచే స్థాపించబడింది. బృందావనం అనబడే పవిత్ర భూమిలో శ్రీకృష్ణ బలరాముల అద్భుతమైన ఆలయం ఈ ఇస్కాన్. ఇక్కడ దైవిక సోదరులు ఒకప్పుడు తమ లీలలని నిర్వహించారు. 1965 సంవత్సరంలో తన 70వ ఏట కేవలం 40 రూపాయలతో భారతదేశం నుంచి అమెరికాకి ప్రయాణించి 10 ఏళ్లలో ప్రపంచం మొత్తాన్ని చుట్టి సుమారు 105 దేవాలయాల్ని నిర్మించి 5,000 మందికి తన వద్ద శిష్యరికాన్ని ప్రసాదించారు శీల ప్రభుపాదుల వారు. ఒకనాడు ఆయన ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక విలేకరి ఈ విధంగా అడిగారు, మా దేశం నుంచి ఏం దోచుకోవడానికి వచ్చారు అని. అప్పుడు శీల ప్రభుపాదుల వారు, మీరు భారతదేశం నుంచి అంతా తీసుకున్నారు, కానీ వెలకట్టలేని ఒక సంపద తీసుకెళ్ళలేకపోయారు. అదే ఆధ్యాత్మిక సంపద. నేను ఆ సంపదని మీకు ఇవ్వడానికి వచ్చాను అని ప్రభుపాదుల వారు చెప్పడం జరిగింది. ఈ దేవాలయం కేవలం బలరామకృష్ణులకు అంకితమైన దేవాలయం మాత్రమే కాదు. 1977 సంవత్సరంలో శీల ప్రభుపాదుల వారు ఇదే దేవాలయంలో తుది శ్వాసని విడవడం జరిగింది. ఇదే శీల ప్రభుపాదుల వారి సమాధి. ఇక బృందావనంలో సందర్శించదగ్గ చివరి మరియు నూతనంగా నిర్మించిన దేవాలయమే ప్రేమ మందిరం. దీన్ని ఫిబ్రవరి 2012లో జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ చేత స్థాపించబడింది. ఇది బృందావనం యొక్క ఆధునిక కేంద్రంగా మారింది. లోపల ఎటువంటి కెమెరాలకు కానీ లగేజ్కి కానీ అనుమతి లేదు. దర్శన వేళలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8:30 వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ బృందావనం అందం చూడాలంటే సాయంత్రం పూటే. అందమైన పాలరాతితో నిర్మించిన ఈ దేవాలయం చూపరల్ని అబ్బురపరుస్తుంది. సో మనం సాయంత్రం వరకు ఈ దేవాలయం దర్శనం కోసం వెయిట్ చూద్దాం. అలా మేము బృందావన వీధుల్లో విహరించేసరికి సమయం సాయంత్రం 6 గంటలైంది. అందమైన దీపకాంతుల వెలుతురులో బృందావన అందం రెట్టింపైంది. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది భక్తులు, ప్రజలు ప్రతి నెల ఈ అద్భుతాన్ని సందర్శించడానికి వస్తారు. శ్రీ రాధాకృష్ణ మరియు సీతారాముల ఉత్కంఠభరితమైన దృశ్యం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందమైన తోటలు, ఫౌంటైన్లతో చుట్టుముట్టిన ఈ ప్రాంతం 55 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంగణంలో శ్రీకృష్ణుడి బాల్యలీలలైన జలన్ లీల, గోవర్ధన లీల, రాసలీల మరియు కాళీయ నాగులీలని వివరించబడ్డాయి. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం మథుర, బృందావనంలో చూడదగిన ముఖ్యమైన ప్రదేశాల గురించి, వాటి చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఇవి కాకుండా గోకుల్, గోవర్ధన్, బర్సానా వంటి మరెన్నో ప్రదేశాలు ఈ చుట్టుపక్కల కలవు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ ప్రాంతాన్ని మనం సందర్శించలేము. కస్తూరి తిలకం వక్షస్థలే కౌస్తుభం కరతలే వేణుం
ఇదండి మథుర మరియు బృందావనం యొక్క విశేషాలు. దీన్ని దర్శించడానికి ఉత్తమమైన సమయం అక్టోబర్ టు మార్చ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ కృష్ణం వందే జగద్గురు.